హాయ్ అండి. సో అనుకున్న కోరికైతే గోల్కైతే రీచ్ అయిపోయాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు యాడ్సెన్స్ అయితే వచ్చేసింది. ఈ ఈ యాడ్సెన్స్ రావడానికి అయితే నేను చాలా చాలా కష్టపడ్డానని చెప్పాలి. సో ఫైనల్లీ ఏ వచ్చేసింది. ఇది మీ వల్లే. సో నేను ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. యాక్చువల్లీ నేను అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి నాకు చాలా చాలా హెల్ప్ చేశారండి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశాక నాకు అసలు నమ్మకం లేదు, ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వచ్చేవి. సబ్స్క్రైబర్స్ అంటే తెలిసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు చూసేది చాలా తక్కువ. హాయ్ చూపించు తెల్లాలా చూపించు. సో ఇక కనిపించవా? ఓకే 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 వదిలే ఓకే మళ్ళీ మామూలు పెట్టేసాయి. సో నేను వీడియో చేస్తుంటే మా ఫ్రెండ్స్ చూస్తున్నారు. సో చాలా చాలా కష్టపడ్డాను, కానీ వారు చూసేవారు కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే అన్సబ్స్క్రైబ్ వాళ్ళే ఎక్కువగా చూసారండి. సో నాలాగా మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. అంటే నా అనుభవంతో, నేను ఎలాంటి సెలబ్రిటీని కాదు, కొంచెం దగ్గర పెట్టండి. సో నేను ఎలాంటి సెలబ్రిటీని కాదు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేను జస్ట్ లైక్ ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారో వాళ్ళ వీడియోస్ చూసి నేను ఇంప్రెస్ అవి ఎలా పెట్టాలి, అసలు ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి నేను చింతల్లి చూడు చెల్లి సో ఎలా చేయాలి అని తెలుసుకుని మరి వీడియోస్ నా అంతటి నేనే నా ఓన్గానే చేశానండి. అంటే ఏ యాప్ నేను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా చేయాలని జస్ట్ నేను అంతా యూట్యూబ్ నుంచే నేను నేర్చుకున్నానండి. మరి ఎవరు నాకు నేర్పించలేదు. కానీ నేను పెట్టిన వినినవి నాకు సరిపోక నేను ఏం చేశానంటే యూట్యూబ్లోనే సక్సెస్ అయిన ఒక బ్రోని నేను సంప్రదించడం జరిగింది. ఆ అన్నయ్య ఏం చేశాడంటే నాకు కొన్ని డబ్బులు ఇస్తే నేను నీకు కొన్ని వీడియోస్ ఇస్తానని. సో నేను ఆ డబ్బులు అయితే ఇచ్చేసాను, కొన్ని వీడియోస్ అయితే ఇచ్చాడు, కానీ దానిలో అసలు ఏమీ యూజ్ అవ్వలేదు నాకు. అంటే నాకు ఇలాగా నేను కొన్ని టిప్స్ చెప్తాను, మీకు ఎక్కువ వ్యూస్ రావాలంటే, సబ్స్క్రైబర్ రావాలంటే ఇలా చెప్తాను అలా చెప్తాను అని అంటే నేను నిజమే అనుకున్నాను. నేను అనుకుని నేను తనకి 5K కూడా నేను చెల్లించాను, కానీ నాకు ఎలాంటి యూజ్ అవ్వలేదండి. మీరు ఎవరైనా సరే ఒకవేళ అలాంటి వీడియోస్ ఎవరైనా పెడితే అస్సలు మీరు నమ్మొద్దు. ఎవరికి డబ్బులు అనేవి పెట్టుబడి అసలు పెట్టొద్దండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ చేయడానికి మీరు ఫస్టే అసలు దీనికి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం, పెట్టుబడి పెట్టడం అలా చేయకండి. నేను చేసిన తప్పు ఒకటి ఉందండి, నాకు కంటెంట్ లేదు. మెయిన్ కంటెంట్ లేకపోయినా నేను పెడుతున్న వీడియోస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండి చూస్తున్నారు అందరూని, కానీ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ కంటెంట్ లేదు కదా అని అది ఎలా అవుతుందని కాంటాక్ట్ చేయడం జరిగింది. తనైతే కొన్ని వీడియోస్ అయితే పెట్టాడు, కానీ ఆ వీడియోస్ అన్నిట్లో నాకు ముందు తెలిసిన విషయాలే ఉన్నాయి, అంతకుమించి ఇంకా వేరే టాపిక్ ఏమీ లేదండి. సో ఎవరైనా సరే మీరు అలాగైతే వీడియోకి డబ్బులు పే చేసి వీడియోస్ అయితే చేయొద్దు, ఎందుకంటే వేస్ట్ అని నన్ను అడిగితే. ఇప్పటికి నేను 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాను. 1 ఇయర్ నుంచి చేస్తే ఇప్పటికి నాకు యాడ్సెన్స్ అనేది వచ్చిందండి. ఇది $10 దాటిన వాళ్ళకి యాడ్సెన్స్ అనేది పంపిస్తారు. ఫస్ట్ మనం క్రియేట్ చేసుకుని తర్వాత ఈ యాడ్సెన్స్ అనేది మనము పిన్ ఇస్తారండి. ఈ పిన్ని మనం యాడ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మన బ్యాంక్కి డాలర్స్ అనేవి పడతాయండి. సో ఫస్ట్ నేనేం చేశానంటే వీడియోస్ కోసం అని చెప్పి చెల్లేడుస్తుంది వీడియోస్ కోసం అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళలేదండి. నేను ఎక్కడికి వెళ్తే జస్ట్ లైక్ నన్ను ఎవరైనా ఒక ఫంక్షన్కి పిలిచారనుకోండి, నేను అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేయడం. అండ్ ఏదైనా స్పెషల్ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ చేయడం. ఎవరైనా వచ్చి నాకు కర్రీ చేసి పెడతానంటే చెప్తే అది నేను వీడియో చేయడం. ఇలాగే చేశాను తప్ప ఏనాడు కూడా జస్ట్ వీడియో కోసమని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళి వీడియోస్ తీయలేదండి. కానీ ఆ ప్రతిఫలం అనేది నాకు ఇప్పుడు దీని రూపంలో అయితే వచ్చింది. మీరు ఎవరైనా కొత్తగా వీడియోస్ చేయాలని అనుకుంటే నేను ఒకటే చెప్తున్నానండి, చిన్నగా చేయండి. ఫస్ట్ చిన్నగా చేసి షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేసి చేసుకోండి, మీరు సక్సెస్
అనేది చూస్తారండి. సో ఈ యాడ్సెన్స్ అనేది రావడానికి ఫస్ట్ ఒక $10 ఉంటే $10 వస్తే ఆటోమేటిక్గా యాడ్సెన్స్ అనేది పంపిస్తారండి. నాకైతే చాలా 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 సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక ఇలా ఆడుకో ఓన్లీ ఉమెన్కి అండ్ కోర్స్ అందరూ చాలామంది ఉమెన్స్ ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత చాలామందికి ఇలా వీడియోస్ చేయాలని ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ కొన్ని ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిలేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉండడం వల్ల మనం అన్నీ చేయలేము. ఇప్పుడు నేనున్నానంటే వీడియోస్ అన్నీ నేను చేయలేనండి, కొన్ని మాత్రమే నేను చేయగలను. నాకున్న ఇన్స్ట్రక్షన్స్ వల్ల నేను కొన్ని మాత్రమే చేయగలుగుతున్నాను. నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవు, చాలామంది వీడియోస్ చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు, నీకు ఎలా అయిపోతుంది, నీకు కంటెంట్ లేదు అని చెప్పి చాలామంది డిసప్పాయింట్ చేశారు. అందరూ యూట్యూబ్ వీడియోస్ చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు, బ్యాడ్ కామెంట్స్ పెడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, నిన్ను కూడా అలా అంటారు, అవసరమా నీకు అని చెప్పి భయపెట్టారు. అండ్ నేను కూడా భయపడ్డాను ఆల్మోస్ట్. కానీ నాకైతే చిన్న కోరిక, ఏదో సాధించాలి. నేను MBA చేశాను, సో జాబ్ చేద్దామంటే నాకు చిన్నపిల్లలు అయిపోయారు. సో చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టేసి వాళ్ళని వదిలేసి నేను వెళ్ళిపోయి జాబ్ చేయలేను. సో ఏదైనా చేయాలి అన్న ఆలోచన అయితే నాకు ఉంది. ఈ వీడియోస్ నేను చూస్తున్నాను ఇంట్లో ఉండి, నేను కూడా చేయగలను కదా, ఏదో ఒక వీడియో చేయగలను కదా అని చెప్పి నాకు చిన్న ఆశ. అందుకే నేను రిస్క్ చేసి పెట్టాను. చాలామంది అంటున్నారు యూట్యూబ్లో కొంచెం లిమిట్ క్రాస్ చేసి వీడియోస్ చేస్తేనే అవుతుంది లేకపోతే అవ్వదు అనేది ఉంది. అది కూడా నిజమేనండి. సో ఆ వీడియోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. మనలాంటి వీడియోస్ అయితే కొన్ని అవ్వవు, కొంతమంది మాత్రమే ఫాలో అవుతారు. సో ఓపిక్గా చేసుకుంటే ఏదైనా యూట్యూబర్స్, సబ్స్క్రైబర్స్, అందరూ వ్యూవర్స్ ఆదరిస్తారండి. దానికి ఎగ్జాంపుల్ నా వీడియోసేనండి. నా వీడియోస్లో ఫస్ట్ నేను హాస్పిటల్ కంటెంట్ చేశాను, అండ్ నెక్స్ట్ వంటలు చేశాను, నెక్స్ట్ అది కూడా ఓకే అని పక్కన పెట్టి ఈటింగ్ షో లాగా చేశాను. ఏది అయితే నాకు వర్కౌట్ అవుతుంది దాన్ని నేను కంటిన్యూ చేసుకోవచ్చు కదని నేను అలాగా ప్రతి వీడియో చేసుకుంటూ వచ్చానండి. నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇలాగే నా వీడియోస్ అన్నీ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి. దీనికి యూట్యూబ్కి కూడా నా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకరైతే హోమ్ టూర్ చేయమన్నారండి. నేను త్వరలోనే హోమ్ టూర్ అనేది చేస్తాను, ఎందుకంటే హోమ్ టూర్ చేయడానికి నాకు ఇంకా పర్మిషన్ రాలేదు. సో పర్మిషన్ వచ్చిన తర్వాత నేను తప్పకుండా చేస్తాను. ఇదైతే మా టెర్రస్ అండి. సో ఈవినింగ్ టైం నేను పిల్లలు ఉంటాను. సో ఈవినింగ్ టైం పిల్లలతో ఇలాగా స్పెండ్ చేస్తూ ఉంటాను. చాలా పెట్టాను కానీ ఊరు వెళ్ళిపోవడం వల్ల వాటర్ వేయడం లేదని చెప్పి నేను కొన్ని మొక్కలు అయితే తీసేయడం జరిగింది. ఇది నిమ్మ చెట్టు, అండ్ ఇది తెలుసు కదా దీన్ని డ్రాగన్ ఫ్రూటా అదే ఇదేమో మల్లెపూల చెట్టు. సో ఇదంతా గార్డెన్ చేయాలని ఉంది. సో ఇక్కడ ఒకటి సింపుల్గా ఉంది. సో ఇదే మా టెర్రస్. ఈవినింగ్ టైం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, మా ఏరియా అంతా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకేం చెప్పాలి, ఒకటి చేస్తానండి. సో నేను ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు కామెంట్లు అయితే పెట్టండి. చాలా బాయ్, థ్యాంక్ యూ సో మచ్.